అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చర్చ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతున్నాయి. సో మన జిల్లాలో డాక్టర్ చెప్పి ఉన్నారు దాదాపు 1000 యూనిట్స్ మనకి బ్లడ్కి అవసరం ఉంటుంది. ఎందుకు ఈ ఏరియాలో పర్టికులర్గా 3 కేటగిరీ పేషెంట్స్, థాలసీమియా పేషెంట్, దాంతోపాటు సికల్ సెల్ వాళ్ళు, అండ్ 3rd కేటగిరీ డయాలసిస్ పేషెంట్స్. వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్కి అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు బెల్లంపల్లి సిఎస్సి, చెన్నూరు సిఎస్సి అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచిగా 3 డయాలసిస్ సెంటర్ ఉన్నాయి. అన్నీ ఫుల్గా ఉంటుంది, ఫుల్ కెపాసిటీలో నడుస్తున్నాయి. సేమ్గా ఈ ఏరియాలో ట్రైబల్స్ పాపులేషన్లో సిక్కల్ సెల్ ఇప్పుడు కూడా దానికి సంబంధించిన టెస్ట్ జరిగింది. దానిలో క్యారియర్ అండ్ సిక్కల్ సెల్ డిజీజ్ కొంతమంది ఐడెంటిఫై అయ్యారు. థాలసీమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ ఇవ్వాల్సింది. అండ్ బ్లడ్ అంటే ఒక మెటీరియల్ లేవు, దానికి మనం ప్రొడ్యూస్ చేసేసి ఇవ్వగలుగుతాం. ఖచ్చితంగా ఒక పర్సన్ డొనేట్ చేస్తే మాత్రం మన దగ్గర బ్లడ్ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ సంబంధించిన రకరకాల ఆస్తి ఉంటుంది. కానీ ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో చూస్తే ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే స్వచ్ఛందంగా మినిమం 100-150 మెంబర్స్ వస్తున్నారు. ఈ 4th బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూస్తున్నాను. అన్ని చోట్ల 100 కంటే పైన. కానీ పర్టికులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీసు వాళ్ళు, రెవెన్యూ అధికారులు, ఈ డిటిఓ నుంచి ట్రాన్స్పోర్ట్ అవి మా నోటీస్కి వచ్చినప్పుడు మేము అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, ఆ ప్రేమ, మా వంతు మేము చేయడానికి ఈ ఊర్లో సాధ్యమైనంత బట్టి కూడా ప్రతి విషయంలో ముందుకు వస్తూ దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా చేసుకుంటూనే వస్తున్నాం. ఇది స్థానికంగా మన రామచంద్ర గారు, అంతేకాకుండా ముద్దునేని రవి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరికీ తెలుసు. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్నిటరీస్, కలెక్టర్స్ కానీ వారు ఎంతగానో వారు కూడా, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ఈ విషయాలు వారికి తెలుసు, అందరూ కూడా సహకరించారు. కాబట్టి ఈ సమయంలో చాలా మంది దాతలు ఉన్నారు ఇక్కడ, ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి పని చేయడం అంటే ఒక రోగికి కావలసినటువంటి ట్రీట్మెంట్ అందజేయడంలో కల్వరి మినిస్ట్రీ ఎప్పుడు ముందుంటుంది. ఎంతో మంది హాస్పిటల్కి ఉచిత వాళ్ళకి డబ్బు లేని వారికి మేము కూడా ఎన్నోసార్లు ఎంతో మందికి వైద్య సహాయం అందిస్తున్నాం. మా ఆశ కూడా ఉంది బెల్లంపల్లి ఒక మంచి హాస్పిటల్ కట్టాలని, అంటే పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని ఫస్ట్ ప్రవీణ్ గారి కోరిక. బెల్లంపల్లి ఒక పెద్ద హాస్పిటల్, మెగా హాస్పిటల్ కట్టి ప్రజలకి ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఇక్కడ పుట్టి పెరిగి ఈ దేవుడు ఆయన బయట తీసుకొచ్చాడు. ఈ ఊర్లో పెద్ద హాస్పిటల్ కట్టాలి అనేటువంటి నిత్య అన్నదానం, 24 hours అన్నదాన కార్యక్రమం ఒకటి, అంతేకాకుండా హాస్పిటల్ ఒకటి మా నోటీస్లో ఉంది. మేము కూడా మా దేవుడిని ప్రార్థన చేస్తున్నాం. ఒక టైం వస్తుంది, ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చే ప్రజలకి ఎన్ని లక్షల వేల మంది వచ్చినా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.